సమస్యలు అందరికీ ఉంటాయి ప్రియులారా, దట్స్ ఓకే, బట్ ఇట్స్ ఎ చాయిస్ దట్ యు మేక్. దిస్ ఇస్ ద డే దట్ యు హావ్ మేడ్ అండ్ ఐ రిజాయిస్, ఐ చూస్ టు రిజాయిస్. ప్రియులారా, ఈ యొక్క జాయ్ఫుల్నెస్ అనేటువంటిది ఒక రూమ్ లోకి మనం ఎంటర్ అయితే ప్రియులారా, సంతోషంగా ఉన్న వ్యక్తి ఎంటర్ అయితేనే ఆ చుట్టూ అట్మాస్ఫియర్ అంతా కూడా హ్యాపీ అయిపోద్ది. సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఫర్ ఎ పర్సన్ హూ కమ్స్ అండ్ క్యారీస్ అ లాట్ ఆఫ్ వరీ. వెన్ హీ వాక్స్ ఇంటు ద రూమ్, ఆ దిగులు, చింత, దుఃఖము మోసుకుంటూ లోపలికి వస్తే వారు ఎంత సంతోషంగా ఉన్నా కూడా అంతా కూడా ఏమవుద్ది, నీరు గారిపోయి అందరూ దుఃఖభరితలు అయిపోతారు. వర్కింగ్ ప్లేస్, నాట్ జస్ట్ విత్ ఇన్ దిస్ 4 walls, మన వర్క్ ప్లేస్లో కానీ, మన ఫ్రెండ్స్ కానీ, బంధువుల మధ్యలో కానీ, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వెన్ యూ ఆర్ ఎ జాయ్ఫుల్ పర్సన్, దట్ విల్ క్రియేట్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. ఇన్ఫాక్ట్ పీపుల్ షుడ్ సీ దట్ యు ఆర్ ఎ జాయ్ఫుల్ పర్సన్. నువ్వు సంతోషంగా ఉన్న వ్యక్తివని వారు చూడగలగాలి. ప్రేమ దెన్ దే విల్ కమ్ టు యూ. వారు వచ్చి అడుగుతారు, ఏంటంటే మీ సీక్రెట్? మేమైతే ఉండలేకపోతా ఉన్నాము, మాకున్న సమస్యల్లో మేము ఇంత హ్యాపీగా ఉండలేకపోతా ఉన్నాం, ఈ పీస్ఫుల్ గా ఉండలేకపోతున్నా. వాట్ ఈస్ యువర్ సీక్రెట్? నౌ ద సీక్రెట్ ఈస్ జీసస్. ఆమేన్. అండ్ దెన్ ఇట్ ఓపెన్స్ అప్ ఎ హోల్ న్యూ ఆపర్చునిటీ ఫర్ us టు షేర్ అబౌట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వల్లనే నేను సంతోషంగా ఉన్నానని మనం చెప్పగలం. ప్రియులారా, మన దుఃఖంగా సమస్యలన్నీ నా మీదే ఉన్నాయి, నేనే మోస్తా ఉన్నాను అనే తత్వంలో మనం ఉంటే మనం సంతోషంగా ఉండలేం. సాతాను చేసేటువంటి ఒక కార్యం ఏంటంటే ప్రియులారా, హి స్టీల్స్ అవర్ జాయ్. సాతాను మన యొక్క సంతోషాన్ని దొంగిలించేస్తాడు. బట్ హి ప్లేస్ విత్ అవర్ మైండ్ అండ్ హి కీప్స్ ఆన్ సేయింగ్, ఎవ్వరికీ లేని సమస్యలు నీకు ఉన్నాయి, చూసావా? ఎవ్వరికీ ఉండవు, నీకే ఉన్నాయి. అందరికీ లేని ఏ అనారోగ్యం కూడా, మోస్ట్ కాంప్లికేటెడ్ సిక్నెస్ నీకుంది. నీ సిక్నెస్ కు మందు లేదు, నీ సిక్నెస్ అయిపోదు, నీ జీవితం అంతా ఇట్లే ఉండాలని వాడు అబద్ధాలు చెప్పి నీ సంతోషాన్ని దొంగిలిస్తాడు. ప్రియులారా, ఆలోచించండి, నీ సంతోషము దొంగిలించబడనంత వరకు నువ్వు విజయుడవే. ఆమేన్.